చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఇక్కడ నేను పిల్లలు క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ రాయడం జరిగింది బోర్డు మీద. చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ రాశాను. అలాగే స్మాల్ లెటర్స్ జోన్స్ వైజ్గా రాశాను. అలాగే క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ను పక్కపక్కనే వేరియేషన్ చూపిస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలి. అదే 21 days. ఇప్పుడు మీరు లైన్స్ లీవ్ చేశారు కదా, ఆ లైన్స్ లీవ్ చేసిన లైన్స్ 5 లైన్స్ చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. కింద 5 లైన్స్, ఓకేనా? అలా సైలెన్స్, సౌండ్ రాకూడదు. మీరు మీ ఛానల్లో అంటే మీ సెల్ ఫోన్లో యూట్యూబ్లో నేను ఒక బోర్డు మీద ఒక నేమ్ రాస్తాను, దాన్ని సెర్చ్ చేస్తే మీరు కూడా చూసుకోవచ్చు ఈ వీడియో ఇంటి దగ్గర. సరే, ఇప్పుడు మీరు వీటిని క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ మీరు జోన్స్ వైజ్గా ఒక 21 days ప్రాక్టీస్ చేయాలి. 21 days ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక మంచి హ్యాండ్ రైటింగ్ మీ సొంతం అవుతుంది. స్టూడెంట్స్ రాసేటప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి. ఎవరు కూడా స్ట్రైట్ కూర్చో. రాసావా? సి రాసావా? సి రాసిన తర్వాత మళ్ళీ క్యాపిటల్ డి ఎక్కడుందో తీసుకొని మళ్ళీ దాని పక్కన స్మాల్ డి రాయండి. క్యాపిటల్ డి ఎక్కడుందో తీసుకొని దాని పక్కన స్మాల్ డి జోన్స్ వైజ్గా రాయండి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఫస్ట్ మనం క్యాపిటల్ ఏకు స్మాల్ ఏ రాసామా, 5 లైన్స్ లీవ్ చేసుకున్నావా. మళ్ళీ క్యాపిటల్ బి ఇక్కడ ఉంది కదా, క్యాపిటల్ బి, ఈ క్యాపిటల్ బికి ఈ స్మాల్ బి పక్కన రాయాలి. తర్వాత క్యాపిటల్ సికి స్మాల్ సి పక్కన రాసినాం. అలాగే సి తర్వాత ఏమొస్తుంది? డి. ఈ డి తీసుకొని డి పక్కన ఈ డి స్మాల్ డి రాయాలి. అలా రాస్తూ వెళ్ళండి. రైట్, వెరీ గుడ్. లేదు నీ అక్షరాలు నేను వీడియో కూడా తీస్తున్నా, చూడరా. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. అందరూ వద్దులే, ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చింటాం. రైట్ చాలు. ఏంటంటే మీరు బాగా 21 days ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేసి, అంటే అన్ని ఒకే రోజు చేయొద్దు. ఒకరోజు ABCD ఆ 4 లెటర్స్ చేయండి ఒకరోజు. అలాగే ఒకరోజు EFG అట్లా రోజుకు 3 లెటర్స్ 4 లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. సరేనా? అరే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. రాసే యూట్యూబ్లో నేను చెప్తాను. అరే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా? అలా అందరూ చూడండి, మీ క్లాసులు చూడండి. చూసి మీ మమ్మీ మీ డాడీ వాళ్ళకు కూడా చూపించండి. ఇట్లా మాకు సారు వచ్చి హ్యాండ్ రైటింగ్ క్లాస్ చెప్పాడు, నేర్పించాడు అని చెప్పేసి, ఓకేనా? చెప్పావా? సార్ 50 రూపాయలు ఫీజు ఇవ్వమన్నాడు. అరే మీరు ఎవరికి 3 ఏమి ఇచ్చారు, మిగతా వాళ్ళు తెచ్చేయండి, రేపు సార్కైనా తెచ్చేయండి, హెచ్ఎం సార్, ఓకేనా? ఇక్కడ మీకు ఇలా లెటర్స్ ఎవరు నేర్పలేదు కదా, నేర్పిస్తే ఇప్పుడు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ మారిపోద్ది అన్నమాట బాగా, ఓకేనా? సరే.